Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీ సామాజిక వర్గానికి పోలీసులు కొమ్ము కాశారంటున్నారు పిన్నెల్లి. ఒక పద్ధతి ప్రకారం ఎస్పీ, సిఐ, ఎస్ఐలను బదిలీ చేశారు. ఎంపీ లావు సామాజిక వర్గానికి చెందిన సిఐ నారాయణ స్వామిని ఇక్కడ నియమించారు అని అంటున్నారు పిన్నెల్లి. 4 గ్రామాల్లోనూ కావాలనే గొడవలు సృష్టించారు. చింతపల్లి, బొప్పిచర్ల, పాలవాయి గేటు, తుమ్రకోటల్లోనే గొడవలున్నాయి. ఆ గొడవలపై సీఎం దృష్టికి తీసుకెళ్లాం. జూన్ 4 తర్వాత అందరి లెక్కలు తేలుస్తామంటున్నారు పిన్నెల్లి. ఇక పిన్నెల్లి ఏమన్నారు? పూర్తి వ్యాఖ్యల సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. ఎన్నికలు జరిగిన రెండో రోజు ఈరోజు మాచర్లలో కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, మీరు గతంలో 4 సార్లు పోటీ చేశారు. ఇది 5వసారి ఎన్నికల బరిలో ఉన్నారు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈసారి నియోజకవర్గంలో కావచ్చు, పల్నాడు జిల్లాలో కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఒక 10 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టి ఎస్పీని మార్చేశారు. ఆ తర్వాత రెండో స్టెప్ ఏం చేశారంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి 2 రోజుల ముందు కారంపొడిలో ఒక సిఐని మార్చేశారు, వెల్దుర్తిలో ఒక ఎస్ఐని మార్చేశారు. కరెక్ట్ 2 డేస్ ముందు అనంటే ఎన్నికల కోడ్ను ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని పైరవీ చేసేసి వాళ్ళకి సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది. ఎంత దారుణమైన విషయం అంటే నారాయణ స్వామి అనే ఒక సిఐ గతంలో కారంపొడికి ఎస్ఐగా పనిచేశాడు. అతను సస్పెండ్ అయిన ఒక అధికారి అతన్ని తీసుకొచ్చి కారంపొడి సర్కిల్ పరిధికి సంబంధించి అక్కడ అతను ఆఫీసర్గా పెడితే 2 రోజుల ముందు అన్ని విలేజెస్ అంటే అతనికి సంబంధించిన దుర్గి కానివ్వండి, కారంపొడి, రెండచింతల గ్రామాల్లో వాళ్ళ సామాజిక వర్గం ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తున్న కృష్ణదేవరాయలు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నారాయణ స్వామిని అక్కడ పెట్టి ఈ గ్రామాల్లో రెచ్చగొట్టి ప్రీ ప్లాన్డ్గా మధ్యాహ్నం నుంచి దాడులు చేయాలనే ఆలోచన ప్రీ ప్లాన్డ్గా చేయటం జరిగింది. ఒక ఎస్పీ ఎక్కడ ఉండాలి? ఎస్పీ నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో ఉండి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే గొడవలు జరుగుతూ ఉన్నాయో ఎక్కడెక్కడైనా మానిటర్ చేస్తారు. మొత్తం వదిలేసి ఎస్పీ ఇక్కడే ఉన్నాడు, ఐజీ ఇక్కడే ఉన్నాడు, అడిషనల్ డీజీ ఇక్కడే ఉన్నాడు, 3 డిఎస్పీలు ఇక్కడే ఉన్నారు. అంటే మా వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఓటర్స్ ఎక్కువగా ప్రభావం ఉండే గ్రామాల్లోనేమో పూర్తి స్థాయిలో ఒక్కొక్క గ్రామంలో మా సొంత గ్రామం చూస్తే ఒక ట్రైనింగ్ డిఎస్పీని అక్కడే పెట్టారు. పక్కనే ఇంకొక గ్రామం కొత్తపల్లారెడ్డిగూడెం గ్రామం చూస్తే అక్కడ ఒక డిఎస్పీని పెట్టారు. కానీ ఇక్కడ తెలుగుదేశానికి పోటీ చేసిన బ్రహ్మారెడ్డి సొంత గ్రామం చూస్తే 2 కానిస్టేబుల్ పెట్టారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన పాలవాయి గేట్ దగ్గర 2 పోలింగ్ స్టేషన్లు ఉంటే 1 కానిస్టేబుల్ని పెట్టారు. తుమ్మురుగోడుకు సంబంధించి అక్కడ 5 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 3 కానిస్టేబుల్ని పెట్టారు. ఒప్పిచెర్లలో 3 కానిస్టేబుల్ 1 హోంగార్డ్ని పెట్టారు. చింతపల్లిలో 2 కానిస్టేబుల్ 1 హోంగార్డ్ని పెట్టారు. అంటే దీనికి ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా అక్కడెక్కడా కూడా బందోబస్తు లేకుండా చేసి పోలీసులు అందరూ కూడా ఎస్పీ ఒక గ్రామంలో ఉంటే పక్క గ్రామంలో దాడులు చేశారు. ఈ 4 గ్రామాల్లోనే అక్కడున్న నారాయణ స్వామి ఎంపీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఇతను కావాలని తీసుకొచ్చి ఇతని ద్వారా రెచ్చగొట్టి ఏమి కాదు ఏ గొడవలు చేసినా ఎస్పీ గారు ఉన్నారు, నేనున్నారని డైరెక్ట్గా కూడా ఓపెన్గా చెప్తా ఉన్నాడు నారాయణ స్వామి. అంతిమంగా వాళ్ళు ఏంటంటే మాచర్లలో నేను గెలవకూడదు, నా మీద టార్గెట్ పెట్టి నన్ను ఏదో చేయాలని ఇదితోటి వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నం చేసి నిలువరించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ సరళను చూసినా మహిళలను చూసినా కూడా పెద్ద ఎత్తున కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఎలాగూ మనకి ఎక్కడా కూడా అనుకూలించే పరిస్థితి లేదు. వాళ్ళు అంతిమంగా నిలువరించాలి. ఇక్కడ ఏదైతే వాళ్ళ గ్రామాలకి అనంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే ఎక్కువ వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారో ఆ ఊర్లలో చూస్తే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా వన్ సైడ్గా కూడా వైసీపీకి వేస్తూ ఉన్నారు. వాళ్ళని వేయకుండా చేయాలి, నిలువరించాలనే ఆలోచనతో ఆ 4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళే దాడులు చేశారు. వీళ్ళతోటి పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా కొల్లుడయ్యాడు. వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేయటం జరిగింది. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం రాబోతూ ఉంది. ఎపిసోడ్ ఏదైతే ఉందో టోటల్గా ఎలక్షన్ రోజు కానించి తర్వాత రోజు ఈ సంఘటనలు ఏవైతే జరిగాయో పూర్తిగా ఒక స్పెషల్ ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేయిస్తాం. దీని వెనక ఏ అధికారులు ఉన్నారు, ఏ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారు చెప్పి వేయిస్తాం. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎవరు ఏం చేశారు, ఈ ప్లాన్ ఎవరు వెనకాల ఉంది, ఎవరు ఏమనుకున్నా జూన్ 4 తర్వాత కూడా అందరి కథ తెలుస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. గొడవలు అవసరం సమన్వయంతో ఉండాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులతోటి మా మీద ప్రతాపం చూపించడం కాదు, మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయటం కాదు. దయచేసి ఇప్పటికైనా గొడవ ఆ 4 విలేజెస్లో ఏదైతే జరిగిందో ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఆ 4 విలేజెస్లో ఎందుకు వచ్చారు, ఆ 4 విలేజెస్లో ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరి మీద దాడులు చేశారు, వాళ్ళకు కొంతైనా ధైర్యం ఉంటుంది. మీరు చేయలేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటాం. దాని మీద ఎవరైతే ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద కూడా చట్టపరంగా తీసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళంతా కూడా ఒక కుట్ర ప్రకారం ఈ గొడవలన్నీ సృష్టించారని చెప్పేసి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, TV9 పల్నాడు జిల్లా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.